ఏంటన్నా? ఏమండి, పవన్ కళ్యాణ్ ఒక కూటమిలో వ్యక్తులు. పవన్ కళ్యాణ్ అనేవారు కూటమిలో వ్యక్తులు. ఓకే. ఆయన ప్రత్యేకంగా ఆయన మైలురాయి ఏమంటూ ఉండదు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. కూటమిలో డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ వ్యక్తిగత మైలేజే ఉండదండి అట్లా ఎవరికి. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పనితీరు ఎలా ఉంది? ఏమండి, డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన సినిమా రంగంలో నుంచి ప్రభుత్వ పాలకులుగా వచ్చినప్పుడు కొంత మైలురాయిని కనబడింది తప్ప ఇంకా ఆయన అనుభవం అవసరం. ఇంకా అనుభవంలో ఇంకా రాలేదు. అనుభవంలో ఉన్నటువంటి వాస్తవాలు లేకపోతే పాలన పరంగా అనుభవంగా కొన్ని అనుభవ రాహిత్యంగా ఉన్నాయి. పాలకులు చేసే క్రమంలో అనుభవాలు వస్తాయి. అయితే పదవి వచ్చాక ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటాడు అంటారు. అట్లే లేదండి, సినిమా వేరు, పదవులు వేరు. ఓకే, ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకుంటారు అట్లే ఉండదండి. ఎవరైనా ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వం నడపన విధానం వేరు. అంటే ఆయన సినిమాలు ఉండాలనుకుంటారు, రాజకీయాలు దానికేం లేదండి. సినిమా వేరు, అది రంగం వేరు, ఇది రాజకీయ రంగం వేరు. పైన ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం కాదండి, ఆయన యంగ్ యువ నాయకుడుగా ఉండి ఎదిగితే మరిన్ని అధిష్టానాలు, మరిన్ని పోస్టులు, మరి ఉన్నత శిఖరాలను ఎదుగుతారనే విషయాన్ని మేము సంకల్పంగా చెప్పగలుగుతాం.